హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈజిప్షియన్ పురాణాల గురించి అయితే తెలుసుకుందాం. సో అసలు ఈ పురాణాల్లో దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు, సో అక్కడ జీవన విధానం ఎలా ఉంది, ఇవన్నీ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే ఈజిప్షియన్ మతం పురాతన మూలాలను అయితే కలిగి ఉంది. కనీసం 3500 సంవత్సరాల పాటు అయితే ఇది కొనసాగింది. ఈజిప్షియన్లు ప్రతి దానిలో దైవత్వాన్ని అయితే చూశారు. నది, ఎడారి, వృక్ష సంపదలో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల్లో, ఇక జంతువులు, రాజుల్లో, పుట్టుక, మరణంలో, ఇంకా వారి విస్తారమైన గందరగోళంగా ఉన్న దేవతల సమూహాన్ని అయితే సృష్టించుకున్నారు. అక్షరాల వందలాది దేవతలు అయితే ఉన్నాయి. కొన్ని జంతు రూపాన్ని కలిగి ఉంటాయి, కొన్ని మానవ శరీరాలు జంతు తలలతో చిత్రీకరించబడ్డాయి, కొన్ని మానవ రూపంలో అయితే ఉన్నాయి. రావంటే దేవునికి డజన్ల కొద్ది పేర్లు అయితే ఉన్నాయి. ఇవి తరచుగా దేవులకు 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకారాలు అయితే ఉంటాయి. ఇక రాజకీయ అచ్చిక ఒత్తిళ్లు కొన్నిసార్లు కొత్త దేవుళ్ళని అయితే తీసుకొచ్చాయి, ఇక పాత వాటిని అయితే తుడిచిపెట్టాయి. ఇంకా ఈజిప్షియన్ మతం స్థానికంగా అయితే ఉంది. వివిధ మతపరమైన కేంద్రాలు, వేరువేరు దేవుళ్ళు, కాస్మోగోనియాలను అయితే కలిగి ఉన్నాయి. సో కొన్ని ప్రధాన దేవుళ్ళను జాబితా చేసిన తర్వాత హీలియోపోలిస్లోని పూజారుల ప్రకారం ఇది సృష్టించిన వృత్తాంతాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సరైన పురాణాల్లో మనకి పూర్తి కథ ఉంది. ఓసిరిస్ కథ. ఈజిప్షియన్లు తమ పురాణాలను పూర్తిగా రికార్డ్ చేయకుండా నోటి మాట ద్వారా వాటిని ఆమోదించారు. మనకు ఓసిరిస్ పురాణం రాయడానికి కారణం గ్రీకో రోమన్ చరిత్రకారుడు ప్లూటార్క్ దాన్ని అయితే రాశాడు. ఇక ప్రధాన దేవతలు వచ్చేసి హీలియోపోలిస్ల గొప్ప సూర్యదేవుడు, తెల్లవారుజామున ఒక పిల్లవాడు, మధ్యాహ్న సమయంలో ఒక వ్యక్తి, సాయంత్రాల్లో ఒక వృద్ధుడు. తెల్లవారుజామున పునర్జన్మ కోసం రాత్రి పాతాళ లోకం గుండా ప్రయాణించారు. ఇక అతని తల సౌరడిస్క్తో కిరీటం చేయబడింది. దానిపై పవిత్రమైన ఆస్ప్ దేవుని శత్రువులను అయితే నాశనం చేసేవాడు. ఇక షూ మరియు టెప్నాట్ పిల్లలు అనమాట. షూ వాయుదేవత ఆకాశాన్ని పట్టుకుని అతని తలపై ఉష్ట్రపక్షి ఈకతో అయితే ప్రాతినిధ్యం వహించాడు. ఇక అతని సోదరి భార్య టెప్నట్ మంచు వర్షాలకు దేవత. ఆమె సింహరాశిగా లేదా తలపై ఉన్న స్త్రీగా అయితే సూచించబడింది. గేబ్ అండ్ నట్ షూ ఇది టెప్నట్ల సంతానం. గేబ్ భూమికి దేవుడు, నట్ ఆకాశ దేవత. గేబ్ను సాధారణంగా సాష్టాంగ పురుషునిగా అయితే చూపుతారు. నట్ అతనిపై ఒక స్త్రీ లేదా ఆవు వలె వంపు అయితే తిరుగుతుంది. ఇక వారి తండ్రి షూ ద్వారా అయితే విడిపోయారు. ఇక ఊసిరిస్ గేబ్ నట్ట యొక్క మొదటి సంతానం. ప్రకృతి, వృక్ష సంపదకి దేవుడు కానీ పాతాళంలో చనిపోయిన వారికి న్యాయమూర్తి. అతను ప్రపంచాన్ని నాగరికంగా మార్చడంలో కీలక పాత్ర అయితే పోషించాడు. అయినప్పటికీ అతని అసూయపడే సోదరుడు సెట్ చేత హత్య చేయబడ్డాడు. ఓసిరిస్ మమ్మీ చుట్టాలు ఒక మెటర్ 2 ఉష్ట్రపక్షి ఈకలతో కిరీటం చేయబడిన వ్యక్తిగా అయితే చూపించబడింది. ఇక ఐసిస్ గేబ్ మరియు నట్ యొక్క కుమార్తె. ఓసిరిస్ యొక్క నమ్మకమైన భార్య దయగల మంత్రగత్తె. ఆమె పురాతన కాలంలో పెద్ద ఆరాధన అయితే ఆస్వాదించింది. ఇక ఆమె తలపై సింహాసనంతో అయితే ప్రాతినిధ్యం వహించింది. ఇక సెట్ ఓసిరిస్ యొక్క దుష్ట సోదరుడు, దుష్టత్వం అండ్ వందత్వం యొక్క అవతారం. సో అతని మృగం తల తోకతో చిత్రీకరించబడ్డాడు. ఇక నెప్తిస్ సెట్ యొక్క సోదరి, భార్య, కానీ ఆమె ఓసిరిస్ ప్రేమిస్తుంది. చాకచక్యంగా అతని ద్వారా ఒక బిడ్డను అయితే కన్నది. ఆమె తలపై బొట్ట వేసుకుంది. ఇక ఓసిరిస్ ఐసిస్ యొక్క పాల్కన్ హెడ్ కొడుకు హోరస్. అతని తండ్రి హత్యకైతే ప్రతీకారం తీర్చుకోవడానికి అంకితమయ్యాడు. ఇక ఓసిరిస్ సెప్తిస్ యొక్క నక్కతల కొడుకు అనుబిస్. చనిపోయిన వారిని సిద్ధం చేసి పాతాళంలోకి అయితే తీసుకొచ్చాడు. ఇక దూత్ నేర్చుకునే దేవుడు, దేవతలకు మనుషులకు చేయబులేసి అని చెప్పచ్చు. ఇక పవిత్ర లేఖకుడు, ఇక ఐబాస్తలో ఉన్న వ్యక్తి చూపించబడ్డాడు. ఇక ఓదర్ ఆనందం, ప్రేమ యొక్క దేవత, మహిళలను రక్షించింది. ఆమె ఆవుగా అయితే ప్రాతినిధ్యం వహించింది. ఇక ఆమెన్ దేవతల రాజు, పారోలు పోషకుడు, సంతానోత్పత్తి దేవుడు. అతను రేగుతో కూడిన కిరీటాన్ని కలిగి ఉన్నాడు. పొట్టేల తలతో లేదా మానవుడితో అయితే చూపించబడ్డాడు. సంస్కరించే పూర్వ అఖినటన్ సమర్పించిన ఏకేశ్వరోపాసన దేవుడు. సో అతను కేవలం కిరణాలతో కూడిన సౌర డిస్క్ ద్వారా అయితే ప్రాతినిధ్యం వహించాడు. ఇక కెప్రి కారబ్ బీటిల్ దేవుడు. అతను ముందు సూర్యుడిని ఆకాశం గుండా తిప్పాడు. ఇక పునర్జన్మ, శాశ్వతమైన జీవితం యొక్క ఆలోచనలు అయితే సూచిస్తుంది. ఇక మట్ సత్యం, న్యాయం యొక్క దేవత. ఒక మహిళ తన మడమల మీద కూర్చొని లేదా నిలబడి ఉష్ట్రపక్షి ఫ్లూమ్ ధరించినట్లయితే సూచించబడింది. పారో లేదా ఈజిప్ట్ రాజు ఒక దేవుడిగా అయితే పూజించబడ్డాడు. ఇక దేవత నుండి వచ్చినట్లయితే నమ్ముతారు. దేవతలుగా పూజించబడే పవిత్ర జంతువులతో అపిస్ అంటే ఎద్దు, ఇక పెటిచుయస్ మొసలి, బాబునెబ్ డిజెట్ పవిత్ర రామ్, ఇక బెన్ను పక్షి కాని పిల్లులు,
ఇక కుక్కలతో సహా అనేక ఇతర జంతువుల్లో పవిత్రమైనవి అయితే పరిగణించబడ్డాయి. ఇక ఈజిప్షియన్ మిథాలజీ క్రియేషన్ ఎలాగైందంటే మొదట నన్ను తప్ప మరేమీ లేదు. ఇది రాబోయే ప్రతిదానికి విత్తనాలు కలిగి ఉన్న గందరగోళం యొక్క ప్రాథమిక సముద్రం అనే చెప్పొచ్చు. ఈ నీటి సందర్లో సూర్య భగవానుడు అయితే విశ్రమించాడు. చివరిగా సంకల్పంతో అతను గందరగోళం నుండి రావాలే ఉద్భవించాడు. ఇక స్వయంగా షూ అండ్ టెప్నెట్లను జన్మించాడు. ప్రతిగా షూ గాలి దేవుడు, ఇక టెప్నెట్ తేమ యొక్క దేవత, భూమి దేవుడు ఆకాశ దేవత అయిన గెబ్ నట్లకు జన్మనిచ్చింది. అలా భౌతిక విశ్వం అయితే సృష్టించబడింది. రాక్ అన్నిటి నుండి పురుషులు సృష్టించబడ్డారు. యుగాలు గడిచి రా క్షీణించింది కాబట్టి కృతజ్ఞత లేని మనుషులు రాకు వ్యతిరేకంగా అయితే పన్నాగం పన్నారు. రా ఈ పాటల గురించి తెలుసుకున్నప్పుడు అతను కోపంతో దేవతల మండలిని అయితే పిలిచాడు. మానవాళి నాశనం చేయాలని దేవతలు నిర్ణయించుకున్నారు. మానవ జాతిని తుడిచిపెట్టడానికి రా దేవత హోదోర్ని అయితే పంపాడు. హోదోర్ దానిలో సమర్థవంతమైనగా పనిచేశాడు. ఇక ఒక చిన్న శేషం మాత్రమే మిగిలిపోయి 10,000 మందిని చంపాడు. అప్పుడు రా పశ్చాత్తాపం చెందాడు. పురుషులు తప్పించబడ్డారు, కానీ రా ప్రపంచానికి పూర్తిగా అనారోగ్యంతో ఉన్నాడు. స్వర్గానికి అయితే తిరోగమించాడు. సో అతని స్థానంలో షూను పరిపాలించాడు. ఆ సమయంలో ప్రస్తుతం ప్రపంచం స్థాపించబడింది. రా గెబ్ భూమి దేవుడు నట్ ఆకాశ దేవత యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారు. అప్పుడు రా తన కోపంతో వాయుదేవుడైన షూని వారిని వేరు చేయమని ఆదేశించాడు. షూ గెబ్ని ఓడించి నట్ను పైకి లేపి వారిని శాశ్వతంగా అయితే వేరు చేశాడు. అయితే నట్ గర్భవతి. రా ఆమె ఏ సంవత్సరంలో ఏ నెలలో ప్రసవించకూడదని అయితే నిర్ణయించింది. ఆమె దుస్థితిని చూసి నేర్చుకునే దేవుడు దోత్ అదనపు కాంతి కోసం చంద్రునితో జూదమాడాడు. సో ఆ విధంగా 360 రోజులు అధికారిక ఈజిప్షియన్ క్యాలెండర్కు 5 అదనపు రోజులకు జోడించగలిగాడు. ఆ 5 రోజులను నట్ట వరుసగా ఓసిరిస్, హోరస్, ది హోల్డర్, సెట్, హైసిస్, నెప్తిస్లకి అయితే జన్మించింది. ఓసిరిస్ మంచి యొక్క అవతారంగా అయితే మారింది. సెట్ చెడు యొక్క స్వరూపంగా అయితే మారింది. సో ఈ పద్ధతిలో నైతికత యొక్క 2 ధ్రువాలు ఒక్కసారిగా అయితే స్థిరపడ్డాయి. సో ఇది మనకు చూస్తుంటే ఇంచుమించు ఇండియా మెథాలజీ ఎలా ఉంటుందో ఇక్కడ మెథాలజీ కూడా సేమ్ అలాగే ఉంది. దీనికి దానికి పెద్ద తేడా ఏమీ లేదు. మీలో ఈ చిన్న ఫ్లాట్ ఎవరు గమనించారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.